ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. మహామహిమతో నిండి కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 12-13 వచనాలు. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 12-13 వచనాలు. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీలలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. వాక్య సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన గొప్ప దేవా, ఈరోజు మా కొరకు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీ మందిరంలోకి మేము చేరి మీ సన్నిధిలో మేము కూర్చుండగలిగి ఇటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. మాకు అవసరమైన మాటలు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని కట్టండి. మీకింత మరింత సమీపస్తులుగా చేరుకోగలడానికి మీ వాక్యంతో మమ్మల్ని సూటిగా హెచ్చరించి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా. మీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మీరే మాట్లాడితే మాకు జీవము, మమ్మల్ని బలపరచమని, ఈ సమయాన్ని మాకు మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యము కొంచెము వివరణ మనకు తెలియాలి. ఒక మందిరాన్ని కడుతూ ఉన్నప్పుడంట, ఆ మందిరము పునాదులు వేస్తున్న స్థితిని బట్టి అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు బాగా ఏడ్చారంట. ఆ మందిర పునాదులను చూసి కొందరు ఏడ్చారు, కొందరు సంతోషించారు. ఆ ఏడవడము, ఆ సంతోషము చాలా గొప్ప శబ్దముగా పక్కూరికి వినబడింది. ఆ శబ్దము వినబడినప్పుడు అది ఏడుపో సంతోషమో ఏంటో తెలియక ఆశ్చర్యానికి గురయ్యారు. ఏంటి మందిరం, ఏంటి పడిపోయింది, ఏంటి కన్నీరు, ఏంటి దగ్గరగా 960 క్రీస్తు పూర్వం సొలొమోను మహారాజు ఒక మందిరాన్ని కట్టాడు. మందిరాన్ని కడితే ఆ మందిరములో దేవునికి బలిపీఠము, దేవుని మందిరావరణము, మందిరములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, దేవునికి జరిగించేటటువంటి గొప్ప మహోన్నతమైన కార్యాలు జరగబడుతూ ఉండేటండి. రోజులు గడిచే కొద్దీ
మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు, దేవుని యాజకులు, ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి దుర్మార్గతను, చెడుతనమును, అసహ్యతను, వ్యర్థతను అనుసరించిన కారణాన దేవుడు ఏం చేస్తాడంటే నెబుకద్నెజరు అనే బబులోను రాజుకు క్రీస్తు పూర్వం 605లో ఆ మందిరాన్ని అప్పగించేస్తాడు. క్రీస్తు పూర్వం 599లో లేకపోతే 586లో ఈ మందిరం కాల్చివేయబడతాది. ఆశ్చర్యం వేస్తుంది. మందిరం కాల్చివేయబడ్డం ఏంటి చూద్దాం ఒకసారి. అది రాజుల రెండవ గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. రాజుల రెండవ గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లంటిని అగ్ని చేత కాల్పించెను. మీకు నేను తారీఖులు, తేదీలు చెప్తూ ఉన్నాను, సంవత్సరాలు చెప్తున్నాను. కారణం ఏంటంటే ఇది ఒక చరిత్ర. భూమిని, ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు మీరు నన్ను ఆరాధించడానికి, మీ మధ్య నేను నివాసం చేయడానికి మీరు ఒక మందిరం కలిగి ఉండాలి అని చెప్పి వాళ్ళకి మందిర ఏర్పాటుని ఇచ్చినప్పుడు ఆ మందిరాన్ని, ఆ మందిరం యొక్క ఘనతను, మహిమను, గొప్పతనాన్ని వాళ్ళు అర్థం చేసుకోనటువంటి కారణాన దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, దేవుని మహిమను, దేవుని ప్రత్యక్షతను విడిచిపెట్టినటువంటి కారణాన మందిరం ఏం చేయబడిందండి? కాల్చివేయబడింది. మందిరం పడిపోయింది. ఇజ్రాయేలీయుల ప్రజల జీవితంలో మందిరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళకి ఇల్లు లేకపోయినా పర్లేదు కానీ మందిరం ఉంటే చాలు. పొలం లేకపోయినా పర్లేదు కానీ మందిరం ఉంటే చాలు. ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగొచ్చారు? అబ్రహాము సంతానమయ్యి ఒక 66 మంది ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి 400 సంవత్సరాల తర్వాత ఒక 6 లక్షల మంది కాల్బలముగా వాళ్ళు మార్పు చెంది సీనాయి పర్వతం మీదుగా లేకపోతే అరేబియా గుండా మరలా యెరూషలేమునకు వెళ్ళే సందర్భంలో వాళ్ళు అరణ్యములో సీనాయి పర్వతము దగ్గర దేవుడు వాళ్ళకి నేర్పించినటువంటి విధానం, ఇదిగో మీ చుట్టూ ఉన్న ప్రజలు ఎలాగున్నారో వాళ్ళలాగా మీరు ఉండకూడదు. వాళ్ళలాగా చెట్లకు, పుట్టలకు మీరు భక్తి చేయకూడదు. మీ పిల్లల్ని బలివ్వకూడదు. దెయ్యముల వైపు వెళ్ళకూడదు. రక్తాన్ని తినకూడదు. ఇటువంటి ఆజ్ఞలన్నీ ఇచ్చి ఇదిగో మిమ్మల్ని నా కొరకు నేను ప్రతిష్ఠించుకున్నానని చెప్పినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక ఏర్పాటు ఏంటంటే మందిరము మధ్యలో ఉండాలి. వాళ్లతో పాటు లేవీయుల గోత్రపు వాళ్ళు ఉండాలి. ఆ మందిరము చుట్టూ 4 వైపులా మిగిలిన 12 లేకపోతే 11 గోత్రముల వారు ఒక్కొక్కళ్ళుగా 4-3 గోత్రముల వారు చుట్టూ ఉండాలి. అందరూ కూడా దేవుని మహిమను ఆ మందిరంలోనికి రావడం చూస్తారు. దేవుని మందిరములో జరుగుతున్నటువంటి ఆరాధనను, ప్రత్యక్షతను, దేవుని మందిర కార్యాలను చూస్తూ ఉంటారు. ఈ విధంగా ఇజ్రాయేలీయుల జీవితంలో మందిరము చాలా ప్రాముఖ్యమైనది. ఈ మందిరాన్ని దేవుడు ఏమంటాడంటే చూద్దాం. అది యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 16వ వచనం, క్షమించండి 7వ వచనము. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. చదవండి. నా మందిరమును సమస్త జనులకును ప్రార్థనా మందిరం అనబడును. చాలండి. దేవుని మందిరం ఎందుకంటే సమస్త జనులకు ప్రార్థనా మందిరము. నేను చిన్నప్పుడు ఒక పల్లెటూరులో ఉండేవాడిని. మా ఊర్లో మందిరం ఉండేది కాదు.
ఆదివారం చర్చికి వెళ్ళాలంటే పక్కూరు నడుచుకుంటూ వెళ్ళి మందిరానికి వెళ్ళాలి. మరి ఈ రోజుల్లో మందిరాలు వీధికొకటి, లేకపోతే అదే వీధిలో ఇంకొన్నో. మరి ఇన్ని మందిరాలు అవసరమా? వాటి గురించి మనము ఆలోచన చేయడం కాదు, కానీ ఏ మందిరమైనా దేవుని మందిరము, ఆయన మందిరము అనేక జనములకు ఏమంట? ప్రార్థనా స్థలం. ఇప్పుడు ఈ ప్రార్థనా స్థలాన్ని, ఈ మందిరాన్ని, ఈ మందిర అనుభవాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇజ్రాయేల్ ప్రజలు చేసిన తప్పుకు ప్రతిఫలంగా ఆ మందిరాన్ని కాల్చివేసేశాడు. దేవుని మందిరమే, దేవుని సన్నిధి ఉండే స్థలమే, కానీ దేవుని మందిరంలో ఉండేటటువంటి ప్రజలు దేవునికి యోగ్యులుగా ఉండకపోతే ఆ ప్రార్థనలు దేవునికి అక్కర్లేదు. దేవుని మందిరంలో చేసేటటువంటి ప్రార్థనల వైపు ఆయన కనుదృష్టి ఉంటుందట. ఆ విధంగానే సొలొమోను ప్రార్థన చేశాడంట. చూద్దామా ఒకసారి. అది రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం. 8వ అధ్యాయం 29-30 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 29-30 వచనాలు. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబవళ్ళు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇజ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరించుము. వినునప్పుడల్లా మమ్మును క్షమించుము. చదివింది మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. సొలొమోను మందిరమును ప్రతిష్ఠ చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మేము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఇక్కడికి వచ్చి నీ మనోనేత్రములు రాత్రి పగలు ఇక్కడే ఉంచనియండి. మా ప్రార్థనలు మీరు వినాలి. మీ మందిరంలోనికి వచ్చి మేము చేసే ప్రార్థనలు మీరు విని, ఒకవేళ మేము పాపములు చేస్తే, ఈ మందిరం తట్టు మేము ప్రార్థన చేస్తే మా పాపములను క్షమించండి, మా ప్రార్థన విన్నపములను అంగీకరించండి. దేవుని మందిరానికి ఒక ఏర్పాటు ఉన్నది. సూర్యుడు ఉన్నాడా? చంద్రుడు ఉన్నాడా? ఉన్నాడు. మందిరం ఉందా? మందిరం ఉండాలి. సూర్యుడు చంద్రుడు లేకపోతే భూమికి ఏ విధమైనటువంటి సారం ఉండదో, వెలుగుండదో. రాత్రి పగలు వర్షము తేమలు లేకపోతే మానవుని ఉనికికి, మనుషులకు మేలు ఎలాగైతే ఉండదో, దేవుని మందిరము లేకపోతే మనకు కూడా మేలుండదు. దేవుని మందిరమును విడిచిపెట్టిన వాళ్ళు మనలో అనేకులు. ఆదివారం ఆరాధనకు రమ్మని బతిమాలుకోవాల్సినటువంటి పరిస్థితులు అనేకుల వలన. సేవకుని మెప్పించటానికా, మనుషులను మెప్పించటానికా కాదే. దేవుని మందిరంలోనికి ఎందుకు వస్తామంటే సేవకుడు చెప్పే వాక్యం వినడానికని కాదు, పాటలు పాడడానికని కాదు. నువ్వు నీ దేవుని మందిరంలో కనబడాలి. నీ దేవుని మందిరంలో కనబడి నీ హృదయంలో ఉన్నటువంటి నీ బాధను ఆరబోయాలి. అది విని నీ దేవుడు నీకు సమాధానం ఇవ్వాలి, నిన్ను బ్రతికించాలి. అయ్యో, ఎంత భాగ్యాన్ని జనులు కోల్పోతూ ఉన్నారు మందిరానికి రాక, అర్థం కాక. మందిరాన్ని విడిచి సూర్యుని వైపు, చంద్రుని వైపు, చెట్ల వైపు, పొట్ల వైపు, పంటల వైపు, వాళ్ళు కట్టుకునే ఇళ్ల వైపు ఇదే గొప్ప భాగ్యమని ఎంచుకుంటూ ఉన్నారు. కానీ దేవుని మందిరం అంటే భయము లేదండి మనకు. దేవుని మందిరంలో మనం ఉండాలి. మన ప్రార్థనలు వినబడాలి. మన సమస్యలకు పరిష్కారం దేవుని మందిరంలో జరుగుతాయి. చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నా కానీ,
మందిరంలోనికి వచ్చి చచ్చిపోతేనే మన ప్రాణాలకు మేలు. అటువంటి ఆత్మీయ స్థితి మనకుండాలి. ప్రార్థన చేసినప్పుడు అది దేవుని మందిరము గనుక, దేవుని కనుదృష్టి భూమి మీద ఉంటుంది గనుక, భూమి మీద ఉన్నటువంటి మందిరంలో ఉంటుంది గనుక ఆ మందిరంలోనికి మనం రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా ఒక స్త్రీ కూడా వచ్చి దేవుని మందిరంలోనికి వచ్చి తన బాధను వెళ్ళగక్కుకుంటూ ఉన్నది. అది సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల చాలు. ఒక స్త్రీ హన్నా దేవుని మందిరంలోనికి వచ్చింది. దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా స్థలం. ఆ సత్యం ఆమెకు తెలుసు. తను గొడ్రాలుగా ఉన్నది, నలుగురిలో అవమానం పొందుకుంటూ ఉన్నది. ఏం చేసింది? మనుషులకు చెప్పుకుంటుంది, కానీ దానివల్ల మేలు లేదు కదా. ఎవరికి చెప్పుకోవాలి? ఏ స్థలం అయితే దేవుని సన్నిధి ఉంటుందో, ఏ స్థలము వైపు దేవుని కన్నులు నేత్రములు రేయింబగళ్ళు చూస్తూ ఉంటాయో ఆ స్థలమునకి వెళ్ళాలి. ఆ స్థలంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోగలగాలి. ఈ స్థలంలో ఈ స్త్రీ చెప్తూ ఉంది, అయ్యా నా శ్రమను చూడయ్యా, అయ్యా నా కన్నీరు చూడు, నన్ను మరొక నన్ను జ్ఞాపకం చేసుకో. నా వల్ల కాదు, నేను అవమానం భరించలేకపోతున్నాను, నువ్వు సహాయం చేస్తే తప్ప నేను తలెత్తుకుని తిరగలేను. నిజం నిజం. దేవుని మందిరంలోనికి రండి. దేవుని మందిరంలో యథార్థంగా విజ్ఞాపన చెయ్యండి. దేవుడు సహాయం చేయకపోతే అప్పుడు దేవుణ్ణి అడగండి, ప్రభువా నీ వాక్యంలో ఉన్నది, నీ వాక్యం చెప్తున్నది, నీ మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేస్తే జవాబిస్తా. అవును, దేవుని మందిరంలోనికి వచ్చి అడగడం నేర్చుకో. ఇదిగో అనేక మంది భర్తలు తాగుళ్లకు బానిసలైపోతూ ఉన్నారు. కొందరికి వివాహం జరగట్లేదు, కొందరు గొడ్రాల్లాగా ఉండిపోతూ ఉన్నారు, కొందరు అక్రమ సంబంధంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, కొందరు పిల్లలు తాగిబోతులైపోతూ ఉన్నారు. సేవకునికి చెప్పి ప్రార్థన చెయ్యయ్యా అంటే జరగవు కార్యాలు. మీకు గనక ఇది దేవుని మందిరమని, నిజముగా ఇది దేవుడు ఉండేటటువంటి స్థలమని, నిజముగా దేవుని మనోనేత్రాలు ఇక్కడ ఉన్నవని నీకు అర్థమైతే ఆయన సన్నిధికి నువ్వు వచ్చి మొరపెట్టిన నాడు ఖచ్చితంగా జీవితంలో కార్యాలు చేస్తాడు దేవుడు. దేవునిని అడగక మనము మేళ్లు పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నాము. అయ్యా నా పంటలోకి నీళ్లు రావట్లేదు, వర్షము లేదు, నా పంటలో బాధ ఉన్నది, లేకపోతే నాకేమీ ఆహారం దొరకట్లేదు, నీ సమస్య ఏదైనా దేవుని మందిరంలోనికి వచ్చి అడిగి చూడు. నీకు దేవుడు సమాధానం ఇస్తాడు. నిన్ను పరీక్షించడానికి మరికొంతకాలము ఈ విధంగా నిన్ను ఉంచుతానని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. లేకపోతే దేవుడు అటువంటి అంధకారాన్ని తొలగజేసి నీ కొరకు ప్రభుత్వాల్ని కూడా కదల్చగలిగేటటువంటి జీవము కలిగిన దేవుని మందిరములో మనం ఉంటూ ఉంటాం. జీవము గల దేవునితోటి మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆయన చెవులు ఉండి వినగలిగినటువంటి దేవుడు. చూడండి ఒకసారి, ఇదే మాటలు ఉంటాయి కదా కీర్తనల గ్రంథం 94వ కీర్తన 9వ వచనం. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవులు నిర్మించేవాడు వినలేడా, కళ్ళు కలుగజేసిన వాడు చూడలేడా. కానీ సమస్య ఏమంటే ఆయనకు కనబడకుండా మన పాపములను అడ్డుగా పెట్టుకుంటూ ఉన్నాం.
లేకపోతే ఆయన మందిరంలోనికి వచ్చి మనల్ని మనము తగ్గించుకోలేనటువంటి స్థితిలో ఉండుట కారణం వల్ల మన జీవితంలో మేలు జరగట్లేదు, మన జీవితంలో క్రియలు జరగట్లేదు. దేవుడైతే నమ్మదగిన దేవుడు. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే చూడండి, అది దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనము. ఒక్క నిమిషం ఉండండి. నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. స్వస్థత లేదు కదా, జీవితంలో మేలు లేదు కదా. ఎందుకు లేదు? దేవుడు అంటే సంతోషం లేదు కదా. ఎస్, మనల్ని మనం తగ్గించుకోలేకపోతూ ఉన్నాం. దేవుడు అంటే, ఆయన గొప్పతనం అంటే ఏంటో, ఆయన మహత్యం అంటే ఏంటో మనం అర్థం చేసుకోలేక పై పెదవులతోటి ప్రార్థన చేస్తున్న కారణాన మన జీవితంలో క్షేమము లేదు, దేవుని గూర్చిన సంతోషము మనము పొందలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో మనము కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. తెలుసా ఇదెందుకు? మనమే జీవము గల దేవుడేంటో మనం అర్థం చేసుకోలేక మన ప్రార్థనలు ఆయన సన్నిధిలోకి తెచ్చి మొరపెట్టలేక, మనం పశ్చాత్తాపడి మనల్ని తగ్గించుకొని ఆయన సన్నిధిలో నిలబడక మనమే మనకు కీడును తెచ్చుకుంటూ ఉన్నాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. నిన్ను బలపరిచేది నీ దేవుడైన యెహోవా. తన ఎదుట యథార్థ హృదయము కలిగి ఆయనకు నువ్వు మొరపెట్టుకుంటే, ఆయన సన్నిధిలో నువ్వు కనబడితే ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువాడు. నీదు చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, అవునయా, తండ్రి ఆయనే. లాలించును పాలించును, లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని సన్నిధికి వచ్చి కనబడకపోవుట చేతనే ఆయనైతే ప్రార్థనను, విజ్ఞాపనలను, మన బాధలను, మన శ్రమలను చూస్తూ ఉన్నాడు. మనం అడగలేకపోతున్నాం, ఆయన సన్నిధికి రాలేకపోతున్నాం. ఏవేవో హృదయాల్లో పెట్టేసుకుంటూ ఉన్నాం. పలానా కులమని, పలానా మతమని, సేవకుని మీద ఏదో కోపం ఉందని, సేవకుడు మనల్ని దర్శించలేదని, సేవకుడు మనల్ని ఏదో అన్నాడని, వాక్యం మన కొరకే చెప్తున్నాడని, మనల్ని నలుగురిలో అవమానిస్తున్నాడని. ఇవా దేవుడు చూసేది?
దేవునికి కావాల్సింది నువ్వు. దేవునికి కావాల్సింది ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలి. ఆయన మందిరంలో ఆయనకు చెందవలసిన మహిమను, ఘనతను మనము ఆరోపించగలిగిన నాడు, ఆయనను నిజముగా సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగిన నాడు ఆయన సంతోషిస్తాడు. ఒకవేళ ఈ ఊరికి ముఖ్యమంత్రి వచ్చారనుకోండి, ఇక్కడ కూర్చున్నారనుకోండి, ఎలా ఉంటారు? ఊరంతా నిండిపోతే ప్లేస్ ఉండదు, ఎవ్వరు కదలరు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఇక్కడ ఉన్నారా? ఉన్నారు. సింహాసనం మీద ఆయన కూర్చుండి ఉన్నప్పుడు అమ్మో నేను ఎలాగుండాలి అనేటటువంటి ప్రవర్తన మనకు ఉండాలి కదా. చూడండి, అది తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలను అది నీకు తెలియజేయవలనని. చాలు, జీవము గల దేవుని సంఘము ఇది. మనము చూడలేనటువంటి దేవునితోటి ప్రార్థన చేయట్లేదండి, వినలేనటువంటి దేవునితోటి ప్రార్థన చేయట్లేదు, జీవం కలిగిన దేవునితోటి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నువ్వు వర్షాన్ని ఆగు అంటే వర్షాన్ని ఆపుతాడు. వర్షం కావాలి ప్రభు అంటే వర్షాన్ని ఇస్తాడు. తండ్రిని కుమారుడు, నాన్న రాత్రికి భోజనం ఏం పెడతావు, రేపేం పెడతావు అంటే, నీకెందుకురా, నేను చూసుకుంటాను కదా అని అంటూ ఉంటాడు తండ్రి, లేకపోతే తల్లి. మన తండ్రి మనం రొట్టె అడిగితే రాయినిస్తాడా, చేపను అడిగితే పామునిస్తాడా? ఎంత మంచి దేవుడో మన దేవుడు కదా. కానీ అడగట్లేదండి. మన దేవుని దగ్గరికి వచ్చి అడగాలి, అది మనకు అర్థం అవ్వట్లేదు. చూడండి, అది మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం, 9 నుండి 11 వరకు. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. దేవుని మందిరాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలు మనలాగా దుర్నీతి, దుష్కార్యము, దుష్ప్రవర్తన కలిగి ఉండి దేవుని మందిరానికి వెళ్లకుండా వాళ్ళకున్నటువంటి పనులు, అలాగే దేవునికి కుంటిది, గుడ్డిది, చెడిపోయిన అర్పణలు తెచ్చి ఇచ్చిన కారణాన దేవుడు ఆ మందిరాన్ని అగ్నికి కాల్చి ఇంకో వినాలి అనుకోవట్లేదు దేవుడు. వాళ్ళ మందిరాలు, వాళ్ళ ప్రార్థనలు వినాలనుకోవట్లేదు. దేవుడు అంటూ ఉంటాడు, నీ ప్రార్థనలు వల్ల నేను విసిగిపోయాను. అయ్యో, నువ్వు చేసే నీ బలుల వల్ల నన్ను ఆయాస పెట్టావు. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనంలో, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనంలో, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నువ్వు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరికదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపరిచితివి. ఎంత బాట. మనం అర్థం చేసుకోలేము. మన పక్కనోళ్ళు ఊరికినే ఒక మాట్లాడతాం. 2-3 ఆడవాళ్ళు కూర్చున్నారంటే చాలు, ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో శాపాలు. ఆడవాళ్ళని కాదు, ఎవరైనా కానీ 1-2 కూర్చుంటే
సేవకుని మీద కొంత, పక్కింటి వాళ్ళ గురించి కొంత. మన శత్రువుల్ని కూడా ప్రేమించాలి. మనల్ని ద్వేషించిన వాళ్ళని కూడా మనం ప్రేమించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. 2-3 కూర్చున్నప్పుడు కలిసి స్తుతించడం నేర్చుకోండి, ప్రార్థన చేయడం నేర్చుకోండి. అది ఒక బరువు అయిపోతుంది కదా మనకి. అలాంటి జీవిత స్థితి ఉంటే దేవుడు ఇలాగే అంటాడు, ఎందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు, నా మందిరానికి వచ్చి ఎందుకు తొక్కుతున్నావు? ఇదే మాటలు అంటారు. నేను నా మాటలు చెప్పట్లేదు, చూడండి. ఇది యెషయా గ్రంథం, దేవుని మనసు గురించి మనం చూస్తున్న యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణలో త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నోడెవడు? నా సన్నిధిని కనబడాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన మందిరం కదా అని వస్తున్నారు కదా, మీరు ఎందుకు వస్తున్నారు అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే మన చేతులు రక్తంతో నిండుకొని ఉన్నాయి. ఏంటి, మనల్ని ఎవరిని చంపలేదు కదా అంటే, టైం అయిపోతుంది, వాక్యం చక్కగా చాలా చెప్పాలి కాబట్టి కొన్ని రిఫరెన్స్ చూపించట్లేదు. మనల్ని పొరుగు వారిని ద్వేషిస్తేనంట మనల్ని దేవుడు ఎలా చూస్తాడో తెలుసా? నరహంతకుడుగా చూస్తాడు. అర్థం అవ్వలేదా? చూడండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం 14వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తిట్టక్కర్లేదు, హృదయంలో ద్వేషం చాలు, మనం నరహంతకులము. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ చేతులకి రక్తం ఉంది. ఎవరిని చంపాం? లేదు. నువ్వు తిట్టావు, నువ్వు కోపడ్డావు, నువ్వు ద్వేషించావు, అవమానపరిచావు, నలుగురిలో నానా మాటలు అన్నావు, నువ్వు నరహంతకుడివి. నీ చేతులకి రక్తం ఉంది. నీ రక్తం పెట్టుకుని దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే నేను వినను. దేవుని మందిరం యొక్క భాగ్యం మనకు అర్థం అవ్వాలి. అయోగ్యులుగా రాకూడదని మనం అర్థం చేసుకోవాలి. మన ప్రార్థనలకు జవాబులు ఎందుకు రావంటే రక్తం కలిగిన చేతులతోటి ప్రార్థన చేస్తాం. నువ్వు తగ్గించుకో. యేసుప్రభు వారే ఆయన మీద ఉమ్ము వేయించుకున్నారు కదా, అవమానించుకున్నారు కదా. మనమే పాటి వాళ్ళు ఏదో ఒక 10 సెంట్లు స్థలం ఉంటేనే ఎంతో ఎక్కువ అయిపోతాం మనం. కాదు, భూమి ఆకాశములను సృష్టించినటువంటి ఏ దేవుని సన్నిధిలో కనబడాలని అనుకుంటూ ఉన్నామో, ఏ దేవుడు మన ప్రార్థనలను, మన సమస్యలకు జవాబులు ఇవ్వాలని మనం ఎదురు చూస్తూ ఉన్నామో, ఆ దేవుడు మన ప్రార్థనలు వినాలి అంటే ఆ మందిరంలోనికి మనం రావాలి. మన చేతులు శుద్ధముగా ఉండాలి, మనల్ని మనం కడుక్కోవాలి. ప్రభువా నన్ను క్షమించని పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చెయ్యి. నీ కొడుకు మారతాడు, నీ భర్త మారతాడు, నీ గర్భం తెరవబడుతుంది, నీకు వివాహం జరుగుతుంది, నీకు మంచి ఉద్యోగం వస్తుంది. పాతాళ లోకపు తాళపు చెవులు దేవుని సంఘము ఎదుట నిలవబడవు. మన మీద మరొకటి అధికారం చెలాయించేది ఏంటంటే చీకటి, సాతాను యొక్క అధికారం. మనల్ని ఒక అంధకారం మూసుకు వేసేసి ముంచేసి ఉన్నది. మనం బాగానే అనుకుంటూ ఉన్నాం కానీ మన మీద ఏదో ఒక శక్తి ప్రభావం చూపిస్తూ ఉన్నది. అది క్రీస్తు ప్రభువుల వారి రక్తం బట్టే పటాపంచలవుతుంది తప్ప జీవము గల దేవుని సంఘము యొక్క అధికారాన్ని బట్టే అది దూరం అవుతుంది తప్ప మరి దేని వల్ల కాదు. మనకు అది అర్థం కాదు. అవ్వను ఏ విధంగా అయితే మోసము చేత, కుయుక్తి చేత సర్పము మోసపరిచిందో, సంఘములో ఉన్న వాళ్లను కూడా ఇదే విధంగా మోసపరుస్తుందని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. ప్రభు యొక్క సన్నిధి అర్థం చేసుకోవాలి, ఆ సన్నిధి యొక్క బలమును అర్థం చేసుకోవాలి. చూస్తారా రిఫరెన్స్? కొందరు చూస్తున్నారు, ఆసక్తిగా ఉన్నారు. మంచిది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము
3వ వచనము 2-3 కలిపి చదవండి. 2-3 కలిపి చదవండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడి పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎలాగైనను తొలగిపోవనేమోనని భయపడుచున్నాను. చూసారా, దేవుని మందిరంలోనికి రావాలి మనం. మనకు తెలియకుండా అనేకమైన సమస్యలు మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. దేవుని మందిరం దేవుడి ఏర్పాటు, ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఏర్పాటు, దాని విశిష్టత వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆ దేవుని మందిరాన్ని విడిచి వేరే వేరే అన్య దేవతల వైపు తిరిగినప్పుడు, మనుషుల వైపు తిరిగినప్పుడు ఆ మందిరమే వాళ్లకు లేకుండా దేవుడు కాల్చివేసేశాడు. మనము కూడా దేవుని మందిరము యొక్క ప్రత్యక్షతను, ప్రసన్నతను, గొప్పతనమును అర్థం చేసుకోలేనప్పుడు ఈ మందిర తలుపులు మూయబడతాయి. ప్రభుత్వాల్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి. సంఘంలో బలం లేదు, భక్తి ఉన్నది కానీ శక్తి లేదు. ఏనాడైతే సంఘము దేవుని సన్నిధిలో, జీవము గల దేవుని సంఘములో నిలిచి ప్రభు పాదాల పట్టుకుని పోరాడుతాడు, తమ కుటుంబంలో క్షేమం, తమ బ్రతుకులో క్షేమం, తమ గ్రామానికి క్షేమం, తమ దేశానికి క్షేమం, వీటన్నిటినీ, ఈ ధన్యతలను, ఈ భాగ్యాలను విడిచి శాపాలను మన మీదకి తెచ్చుకున్నాం. అయితే ఇటువంటి మందిరమును కోల్పోయిన తరువాత, అది 586 క్రీస్తు పూర్వంలో జరిగిన తరువాత ఇజ్రాయెల్ ప్రజలు చెరకు తీసుకుని వెళ్ళబడ్డారు. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు మందిరాన్ని కట్టుకోవడానికి పునాది రాయి వేస్తూ ఉన్నప్పుడు, ఏమండి, మందిరాన్ని కట్టుకుంటున్నప్పుడు, పునాది రాయి వేస్తున్నప్పుడు మందిరం యొక్క భాగ్యం వాళ్ళకి తెలుసు. ఇదే మనం మూలవాక్యంగా చూసాము. అది ఎజ్రా గ్రంథంలో మనం చూసాము. ఎజ్రా, మరలా ఒకసారి ఆ మాట చదువుకుందాం. 3వ అధ్యాయం 12-13 వచనాలు. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, లేవీయులలోను, కుటుంబ ప్రధానులను, వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగారిచిరి. ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహు దూరము వినబడెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన కొరకు మందిరమును మరలా ప్రతిష్ఠింపజేశారు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో మరలా మనం కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని మన కొరకు మరలా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని మందిరమునకు వచ్చిన తర్వాత మనకు ఒక బాధ్యతను దేవుడు ఇస్తూ ఉన్నాడు. అదేంటో తెలుసా? మందిరంలో ఉన్న మనం ఒక వధువులాగా, ఒక పెండ్లి కుమార్తెలాగా సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుడు యేసు ప్రభువారు తిరిగి రాబోతూ ఉన్నాడు. తిరిగి వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. ఇజ్రాయేలీలకైతే మందిరం, మనకు కూడా మందిరమే, కానీ మరి ప్రాముఖ్యంగా అది సంఘం. ఆదామును గాయపరిస్తే వచ్చినది హవ్వ. యేసు ప్రభువారిని పక్కలో గాయపరిస్తే వచ్చినది
సంఘం. యేసు ప్రభువారు మరణము వల్ల వచ్చినది సంఘం. ఒకప్పుడు అన్య జనాంగమైన మనము, ఒకప్పుడు చీకట్లో ఉన్నటువంటి మనము, ఇజ్రాయేలీలతోటి సహపౌరులు కాక దేవునికి దూరస్థులముగా ఉన్నటువంటి మనలను దేవుడు తనకు సమీపస్తులుగా చేసుకుంది. ఎలాగంటే ఆ యేసు ప్రభు వారిని సిలువలో చితక్కొట్టడం వలన, ఆయనను గాయపరిచి ఆయన నలగొట్టడం వలన, మన శాపం ఆయన మీద మోపుట వలన దేవుడి సంఘాన్ని ఏర్పాటు చేశారు. మీరు మందిరంలోనికి రావడం అంటే మీలో ఏ అర్హత లేదు. మీరు దేవుని ప్రార్థన చేస్తే ఆయన వినడానికి మీరు ఏ పాటి వాళ్ళు? మీరు ధనం ఇచ్చారా? ఏమిచ్చారు? ఏం అర్హత ఉన్నది? ఏమి చూసి మన ప్రార్థనను దేవుడు వినాలి? సిలువలో ఆ ప్రభు కార్చిన రక్తాన్ని బట్టే, ఆయన మన కొరకు చనిపోయిన రీతిని బట్టే మన ప్రార్థనను దేవుడు వింటాడు. అదే మనకు శక్తి, అదే మనకు ఆధారం. అటువంటి దేవుడు యేసు ప్రభు వారు తిరిగి వచ్చే వరకు మనల్ని మనం సిద్ధపరుచుకోవాలి. మధ్య ఆకాశంలోనికి వస్తారు. సంఘాన్ని ఆయన వివాహం చేసుకొనబోతూ ఉన్నారు. సంఘంతో ఆయన జతకట్టబడుతూ ఉన్నారు. అప్పటి వరకు ప్రధానము చేయబడిన స్త్రీ ఏ విధంగా అయితే పెండ్లి కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నదో, ఏర్పాటు చేయబడినటువంటి సంఘము దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపరుచుకుంటూ ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. యేసు ప్రభుల వారు ఊరికినే తన ప్రాణాన్ని అప్పగించుకోలేదు. సంఘం ఒకటి ఉండాలని, అది పరిశుద్ధంగా ఉండాలని, కళంకమైనను మచ్చైనను ముడతైనను అపవిత్రతైనను అపరిశుద్ధతైనను దుష్టత్వమైనను కోపమైనను ద్వేషమైనను అహమైనను అలాంటిది ఏది లేనిదై, ఏమాత్రము పులిపిండి లేనిదై ప్రభువారు వచ్చినప్పుడు ఆయన వివాహం చేసుకోబోయేటప్పుడు పరిశుద్ధంగా ఉండులాగున అట్టి సంఘము కొరకు దేవుడు చనిపోయాడు. ఆ సంఘంలో నువ్వు ఉన్నావా? నువ్వు ఎత్తబడతావా? ఆయనతో పాటు యుగ యుగములు ఉండేటటువంటి సంతోషం మీకున్నదా? ఆలోచన మీకున్నదా? దేవుని మందిరానికి రావడం ఒక భాగ్యం ప్రియులారా. దేవుని మందిరం చిన్నదే, చిన్న స్థలమే, గాలాడట్లేదు, ఉక్కపోత చెమటలు, కానీ మనల్ని ప్రేమించి ఇంత మట్టుకు దేవుడు ఇచ్చారు. దేవుడు ఇదే మనకు ఏర్పాటు చేశాడు. నువ్వు అంగీకరించగలిగితే, ఒప్పుకోగలిగితే, ఈ పరిస్థితులు వాతావరణం ఎలాగున్నా కానీ నమ్మకంగా ఆయనను సేవించడానికి ఆయన మందిరంలోనికి నువ్వు రాగలిగితే బహుశా దేవుడు ఇంకనూ ఆశీర్వదిస్తాడు. కానీ ముందు దేవుని ఆధిక్యతను, అధికారాన్ని, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటూ మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ ఆయన సన్నిధిలో కనబడగలిగినట్లుగా మీరు వస్తే దేవుని గొప్ప కృప, ప్రసన్నత, సన్నిధి మనం అనుభవించగలం. దేవుని సన్నిధిలోనికి వచ్చి బాధపడి ఉన్న వాళ్ళు ఎవడు లేరు. దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. దేవుడు తనకున్నటువంటి గొప్ప సంపద చొప్పున మనకు ధారాళంగా ఇవ్వగలిగిన వాడు. ఐశ్వర్యము చొప్పున ఇవ్వగలిగి, మీరు నా దగ్గరికి వస్తే నేను ఒక 10 రూపాయలు ఇస్తే, లేకపోతే ఒక 20 రూపాయలు ఇస్తే మీ అవసరానికి తగినట్లుగా డబ్బులు ఇచ్చినట్లు. కానీ మీరు నాకు వస్తే నేను పెద్ద కోటీశ్వరుని అయితే, నేను కాదు, పెద్ద కోటీశ్వరుని అయితే మీకు 1 కోటి రూపాయలు ఇస్తే నాకున్నటువంటి ఐశ్వర్యము చొప్పున నేను మీకు ఇచ్చినట్టు. దేవుడు భూమి ఆయనది, ఆకాశం ఆయనది, బంగారం ఆయనది, వెండి ఆయనది,
పశువులు ఆయనవి, అన్ని దేవునివే. ఆయన దగ్గరకు వచ్చి అడిగి చూడండి. వాక్యంలో మరొక చోట చెప్తుంది, నా మందిరంలో. అది కూడా ఒకసారి చూద్దాం. ఈ మాటను నేను దాటి వేద్దాం అనుకున్నాను కానీ అవ్వట్లేదు. అది మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథం ఆఖరిలో ఉంటుంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకుని రండి. మీరు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఏమండి, పంటలు పేస్తున్నాము, పండట్లేదు. పంటలు కోసుకుంటున్నాము, అదేదో చిల్లున్నట్లుగా వచ్చిన డబ్బులన్నీ పోతున్నాయి. మన గొడ్లు సరిగ్గా లేవు, మన ఆరోగ్యాలు సరిగ్గా లేవు, ఏమీ సరిగ్గా లేవు. దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేయడం కానీ అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిలోనికి వచ్చి మీకు కలిగిన దానితోటి దేవుణ్ణి ఘనపరచండి. అది 10వ వంతైనా 20వ వంతైనా ఎంతైనా కానీ దేవునికి ఇచ్చి అప్పుడు అడగండి. అప్పుడు దేవుణ్ణి అడగండి, ప్రభువా ఇచ్చాను, ప్రభువా ఇచ్చాను. నా చిన్నప్పటి నుండి నేను దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాను. అంటే చిన్నప్పుడు అంటే రక్షణ పొందిన దగ్గర నుండి దేవుడు ఏది కొదువు చేయలేదు. ఇచ్చుటలో పిసినారితనంగా ఉంటే దేవుడేమి క్షేమాభివృద్ధిని ఇవ్వడు. మీరేదో ఇచ్చి ఇవ్వడం వల్ల సేవకుడు ఏదో అయిపోతున్నాడు కాదు, మీరు దేవునికి ఇస్తూ ఉన్నారు, మనుషులకు కాదు. దేవుని మందిరంలో ఉండేటటువంటి ఆధిక్యతను, గొప్పతనాన్ని మనము కోల్పోయాం గనుకనే ఇటువంటి హీన, చీకటి, బలహీన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. తలలు వంచండి, కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదాము. దేవాది దేవుడు, గొప్ప దేవుడు మన కొరకు మందిరాన్ని ఇచ్చాడు. ఒక్క మాట ఆఖరిగా చూద్దాము, ఒక్క మాట చూద్దాము. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనము. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనము ఆఖరి మాట. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనము, మా దేవుని మందిరమును తీయలేదు, వద్దు, ఆఖరి మాట ఒకటి చదవండి చాలు. ఆఖరి లైన్, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఇజ్రాయేలు ప్రజలు మందిరం మందిరం కోల్పోయింది, పునాదులు వేసుకున్నారు, కట్టుకోవాలనుకున్నారు, కట్టుకున్న తర్వాత వాళ్ళు తీసుకున్న తీర్మానం ఏంటో తెలిసిన, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఆ మందిరంలోనే కష్టమైన, బాధైన, సంతోషమైన, దుఃఖమైన, ఆ మందిరంలోనే ఆ దేవుని సన్నిధి, ఆ మందిరంలోనే మనకు సమస్తమైన మేలు. అటువంటి భాగ్యాన్ని మనము కోల్పోయేటటువంటి స్థితిలో ఉన్నాము. ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి. మన గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి మనము ఊహించినటువంటి రీతిలో మన కొరకు ఒక గొప్ప మందిరాన్ని ఇచ్చారు. ఆయన సన్నిధిలో మనము కూర్చుండగలగడానికి, ఆయనకు ప్రార్థన చేయగలగడానికి ఒక గొప్ప అనుభవం